హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి నేను 6,000లో ఈ ఇంట్లో ఎలా మెయింటెనెన్స్ చేయొచ్చు అని లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి. దాంట్లో చెప్పిన విధంగా నేను కూరగాయలకు ఒక నెలకు నేను ఎలా సేవ్ చేస్తాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే నేను ఇది 2 ఇయర్స్ నుంచి ఇలానే యూజ్ చేస్తూ ఉన్నాను. పక్కా వర్కౌట్ అయింది. అందుకు మీకు షేర్ చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలకు ఎంత అమౌంట్ ఇస్తారు అనే దాన్ని బట్టి మన బడ్జెట్ అనేది ఉంటుందండి. నేనైతే కూరగాయలు అంటే 1 మంత్‌కు కూరగాయల నుంచి 1000, 500, 800 లేకపోతే రూ. 1000 ఈ మధ్యలో అయితే కంపల్సరీ సేవ్ చేస్తాను. 500 అయితే కంపల్సరీ అండి. దానిపైన మనం బడ్జెట్ వేసుకొని ఈజీగా సేవ్ చేయగలము. 1 మంత్‌కొచ్చేసి అంటే ఎన్ని వీక్స్ ఉంటాయంటే మాకైతే సాటర్‌డే రోజే ఉంటుందండి మార్కెటు. కాబట్టి నేను ఎన్ని సాటర్‌డేస్ వచ్చాయి అనేది ఒకసారి క్యాలెండర్‌లో చూసుకొని మరి అమౌంట్ అనేది తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇక 1 మంత్‌కు 5 లేకపోతే 4 అట్లా వస్తాయి కదా! సాటర్‌డేస్. దాన్ని బట్టి నేను ముందుగానే బడ్జెట్ వేసుకుంటానండి. ఆ బడ్జెట్ ప్రకారమే నేను ఫాలో అయిపోతాను. మాక్సిమం ఆడవాళ్ళం అంటే ఎలా ఉంటామంటే ఒక రూపాయ సేవ్ చేసుకోవడానికే ఆలోచిస్తాం కదా! అది ఏ దాంట్లో నుంచైనా సరే. నేనైతే ఈరోజు మార్కెట్‌కు గురించి ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఇక మిగతా ప్రాసెస్ అంటే ఇంట్లో సరుకుల దగ్గర ప్రతి ఒక్కరు దగ్గర మనం ఎలా సేవ్ చేయగలము అనేది నేను మీకైతే షేర్ చేస్తాను తప్పకుండా. ఇక 1 మంత్‌కొచ్చేసి 5 లేకపోతే 4 సాటర్‌డేస్ ఉంటాయి కదా! ఇక 5 సాటర్‌డేస్ అనుకోండి. మాకైతే నేను 500 ప్రతి శనివారం అంటే కూరగాయలకు ప్రతి వారానికి 500 లెక్క తీసి పక్కన పెడతాను. అలా 5 సాటర్‌డేస్‌కొచ్చేసి 2500 కదా! ఈ 2500లో కూడా నేను ఒక 500 ముందే తీసి పక్కన పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఈ అలవాటు చేసుకున్నప్పటి నుంచి నాకు మనీ అనేది ఈజీగా సేవ్ అవుతుంది. మనం ముందే సరేలే లాస్ట్‌న మిగిలినాక సేవ్ చేసుకుందామని పెట్టుకున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా అక్కడికి పోయాక మనం వేస్టేజ్ ఖర్చెస్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఏదో ఒకటి క్లిప్స్ అట్లాంటివి ఏవో కనిపిస్తూ ఉంటాయి గదా! కూరగాయలతో పాటు పక్కన వస్తువులు వాటికి ఎక్కువగా టెంప్ట్ అయిపోతూ ఉంటాము. అలా కాకుండా నేనైతే ముందుగానే ఒక 500 తీసి పక్కన పెట్టేసుకుంటాను. దాని ద్వారా మనం ఒకవేళ సేవ్ చేయలేకపోయినా కనీసం ఒక 500 అనేది ఈజీగా సేవ్ చేయగలము. ఇక నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తున్నానండి. ఇంతకంటే తక్కువ కూడా చేస్తాను ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి కుదరదు. అంటే అక్కడ కూరగాయల రేట్లను బట్టి ఉంటుంది నాకు. అలాగే మనం కూరగాయలు తెచ్చుకునేటప్పుడు మనం ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చేసి నేను చెక్ చేస్తానండి. అంటే ఏమున్నాయి, ఏం లేవు, ఏవి ఈ వీక్ అవసరం వస్తాయని నేను ముందు ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను ప్రతి వారం నేను ఏ ఏ వంట చేస్తాను అనేది కూడా టు డూ లిస్ట్ లాగా మొత్తం రాసి పెట్టుకుంటానండి. అది కూడా తప్పకుండా నేను షేర్ చేస్తాను. దాని ద్వారా మనకు ఎక్కడ వెజిటబుల్స్ అనేది వేస్ట్ కాకుండా ఉండవు. మనము వెజిటబుల్స్ మార్కెట్ నుంచి ఇంత అమౌంట్ పెట్టి తెచ్చుకుంటాం కదా! వాటిని మనం వండుకొని తినేటట్లు ఉంటేనే ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. ఎక్కువగా వేస్టేజ్ అనేది చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. దాని ద్వారా మనకు మనీ అనేది ఈజీగా సేవ్ అవుతుంది. ఏ కూరగాయలైనా తెచ్చుకున్నాక వండుకునేటప్పుడే మనకు ఎంత అవసరం ఉందో అంతని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఇక్కడ బడ్జెట్ అయితే వేశాను కదా! ఫస్ట్ వీక్ ఎందుకు నాకు 400 అవుతుందంటే అప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొస్తాను కదా! దాని తర్వాత కొంచెం ఉంటాయి కాబట్టి వెజిటబుల్స్ ఒక్కటి మ్యాక్సిమం మిగులుతుంది. దానికి ఇంకా మనకు ఒక 100 అట్లా తీసేస్తాను. అలా కొంచెం చూసుకొని యూజ్ చేస్తూ ఉంటాను. ఇంతకంటే కొంచెం తక్కువ కూడా అవ్వచ్చు. దీంట్లో ఇప్పుడు నాకు ఈ లెక్క ప్రకారమైన 1700 ఓన్లీ నేను వెజిటబుల్స్ గురించి మాత్రమే చెప్తున్నా అండి. ఫ్రూట్స్ గురించి కాదు. దీనిలోనే ఆనియన్స్ అలాగే అల్లం, వెల్లుల్లి అవన్నీ కూడా. దీంట్లో నేను ఇప్పుడు 300 సేవ్ చేశాను కదా! ఇంకా 200 వరకు సేవ్ చేయగలను. అది మనం చేస్తూ ఉంటే మనకి ఈజీగా సేవ్ చేయగలం ఎక్కువ అమౌంట్ కూడా. ఇక నేను 1 మంత్‌కొచ్చేసి 500 లేకపోతే 800 అలా 1000 వరకు మ్యాక్సిమం సేవ్ చేయగలను. అంతకంటే ఎక్కువైతే సేవ్ చేయలేనండి. కూరగాయలను మనకు ఎప్పుడైనా గానీ మనం కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో ఒకసారి మొత్తం చూసుకోవాలి. చూసుకున్నామనుకోండి మనకి ఏవి ఉన్నాయి, ఏవి వేస్టేజ్ అనేది కంపల్సరీ మనకొక ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం
ఓన్లీ మనం కూరగాయలకెళ్తే కూరగాయలు ఏమేమి ఫ్రెష్‌గా ఉన్నాయి అనేది చూసుకొని తెచ్చుకోవాలి. ఎక్కువగా ఫ్రెష్‌గా ఉండేది ఒక రూపాయి ఎగస్ట్రా అయిన గాని పెట్టి తెచ్చుకోవాలండి. కొంచెం తక్కువకే వస్తున్నాయి కదా అని తెచ్చుకున్నామనుకో 1, 2, 3 డేస్‌లోనే అవి ఖరాబ్ అయిపోతాయి. దాని ద్వారా మనం మళ్ళీ నెక్స్ట్ అమౌంట్ పెట్టి తీసుకోవాల్సొస్తుంది. నేను 1 వీక్‌కి ఎలా కూరగాయలు ప్లాన్ చేసుకుంటా అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ షేర్ చేస్తాను. ఏదైనా మనకు ఎంత అవసరం ఉంటుందో అంతే తెచ్చుకొని దాన్ని మనం డస్ట్‌బిన్‌లో పోకుండా మనం ఈజీగా యూజ్ చేసుకున్నామనుకోండి, దాని ద్వారా మనీ సేవింగ్ అలాగే హెల్త్ కూడా బావుంటుంది. నేను ఈ వీక్ తెచ్చిన కూరగాయలు నెక్స్ట్ వీక్‌లో కొన్ని కూరగాయలు తీసుకురానండి. దాని ద్వారా మనం అన్ని వెజిటబుల్స్ తిన్నట్టు కూడా ఉంటుంది. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను కంపల్సరీ. మాక్సిమం మనీ సేవ్ చేయడానికి అంటే మనం ముందుగా మైండ్‌లో మనకు మనీ సేవ్ చేయాలని ఫిక్స్ అయిపోవాలి. దాని ద్వారా మనం ఈజీగా అయితే సేవ్ చేయగలము. నేను 1 మంత్‌కొచ్చేసి ఇలా 1000 లేకపోతే 800 ఇలా సేవ్ చేస్తాను గదా! దాంట్లోనికి ఇంకా కొంచెం అమౌంట్ ఒక 500 అట్లా యేసుకొని వెండి కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను. అది గూడా ఇక 2 మంత్స్ నుంచి స్టార్ట్ చేశానండి. మీకు ఆల్రెడీ నా ఛానల్‌లో వీడియోస్ ఉంది. మీరు చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.